కొంతకాలం క్రితం ఒక వీడియో చూసా. రెడ్ సిగ్నల్ పడింది, బైక్ వాడు ముందు వెళ్తూ పొరపాటున వెళ్తున్నాడు. సడన్గా రెడ్ లైట్ పడింది, ముందు వాడు బ్రేక్ వేసాడు. వీడు వెళ్ళి వెనకాల నుంచి కొంచెం గుద్దాడు. ఆ ముందు కూర్చున్న వాడు వెనకాల కూర్చున్న వాడు ఎందుకు గుద్దారా అని చెప్పి అడుగుతున్నాడు. వీడితో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఈ లోపల గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. వీళ్ళిద్దరి మధ్య గొడవ అవడం వల్ల వెనకున్న వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మూడో వాడు స్కూటర్ సీట్ లేపాడండి. ఆ సీట్ తీస్తే ఇంత పొడుగు కత్తి ఉందండి. ఆ కత్తి తీసుకొని వచ్చి గొడవ పడుతున్న వాడి మెడ నరికేసి ఆ కత్తి తీసుకుని స్కూటర్లో పెట్టుకుని వెళ్ళిపోయాడండి వాడు. ఏంటిది? జాగ్రత్త సహోదరి సహోదరులు, బైక్ మీద వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు దుర్మార్గమైన మనస్తత్వంతో వస్తాడో తెలియదు. ఆశ్చర్యం వేసిందండి. ఏదో వెళ్ళి భుజమే తట్టి ఎందుకయ్యా గొడవ అన్నట్టుగా స్కూటర్లోంచి కత్తి తీశాడు, వెళ్ళిపోయి నరికేసి మళ్ళీ కాముగా వెళ్ళిపోయి కత్తి పెట్టేసుకుని కాముగా బైక్ వేసి వెళ్ళిపోయాడండి వాడు. మన ఊరుల్లో సాధారణంగా న్యూస్ పేపర్ ఇస్తారు చూసారు, ఇంటి దగ్గర ఒక్కొక్క ఇంటికి వెళ్ళి న్యూస్ పేపర్ ఇస్తే వెళ్ళిపోతారు. న్యూస్ పేపర్ వాళ్ళు పాలు ఇచ్చేవాడు పాల ప్యాకెట్లు వేసి వెళ్ళిపోతారు చూసారా. వీడేంటంటే నరికి వెళ్ళిపోవడం, ఈజీగా నరికేసి వెళ్ళిపోతున్నాడండి. ఎవరూ ఆపట్లేదు. జాగ్రత్త సహోదరుడు సహోదరి, బైకుల మీద వెళ్తున్నప్పుడు ఎవరితో గొడవపడ మాకు. కారులో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు చిన్న గొడవలు వస్తాయి. తను అనవసరంగా పెంచి పెద్ద చేయి మాకు. ఎందుకో తెలుసా, మనుషులు కొంతమంది మృగాల్లాగా జీవిస్తున్నారు. ఎవరినైనా ఎలాగైనా సరే నరికేసేటటువంటి తత్వం, చంపేసేటటువంటి వ్యక్తిత్వం, చంపినా సరే నాకేమీ కాదు అనే తత్వం ఈరోజు సమాజంలో కొంతమందికి దాపరించింది. నరహత్య చేయు పట్టణమా శ్రమ